ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది మనం ఒక సత్సంగంలో ఈ వీడియో ద్వారా కలుసుకోవడం. పోయిన ఆదివారం అంటే బహుశా 9th అనుకుంటాను, 16th చెన్నూరు అనే గ్రామంలో ఒక సత్సంగం రికార్డ్ చేశాను. కానీ అది ఎందుకో టెక్నికల్ రీజన్స్తో అప్లోడ్ కాలేదు, అందుకని గ్యాప్ వచ్చేసింది అనేది భావించవద్దు. మనం అంతకుముందు గురువు యొక్క సహవాసం అనే కోణంలో బాబా గారిని దర్శించుకుంటూ ఉన్నాం. గురువు యొక్క సహవాసం మనలోని మనోమాలిన్యాన్ని తొలగిస్తుంది అనే కాన్సెప్ట్తో నానాసాహెబ్ చంద్రకర్ గారి అనుభవాలను మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు గురువు యొక్క సహవాసం అనే కోణంలో 4 వీడియోలు మనం చూసాం, 4 భాగాలు మనం దర్శించుకున్నాం. ఇప్పుడు 5వ భాగాన్ని మనం దర్శించుకుంటాం బాబా గారి స్ఫురణం మేరకు. జనరల్గా మనందరిలో ఉండే మాలిన్యాలు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని చంద్రకర్లో ఉన్నవి బాబా గారు ఎలా తెలియచేశారు, వాటిని ఎలా తొలగించారో మనం దర్శించుకున్నాం. ఇప్పుడు ఇక మిగిలిన 2, మదం ఒకటి, మత్సరం ఒకటి, ఈ రెండింటిని బాబా గారు ఎలా చంద్రకర్కి తెలియచేశారో, ఎలా తొలగించారో బాబా గారి విలక్షణమైన పద్ధతిని ఈరోజు మనం దర్శించుకుంటాం. మదం, ప్రైడ్. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా చాలా గొప్ప పనులు చేస్తూ ఉంటా, నేను చెప్పబట్టే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు, నేను చెప్పబట్టే ఐసుగడ్డ చల్లగా ఉంటుంది, ఎండాకాలం సూర్యుడు వేడిగా ఉంటాడు, నా కారణంగానే పంచదార తీయగా ఉంటుంది, మిరపకాయ కారంగా ఉంటుంది అని ఈ విధంగా నేను చాలా తెలియని వాడిని, పండితుడిని, చాలా గొప్పవాడిని అంటూ నేను 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 అని మన గురించి మనమే చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా వాస్తవానికి లేని గొప్పదనాన్ని కూడా ఆపాదించుకొని చెప్తూ ఉంటారే సమాజంలో. ఇది మనలో ఉండేటువంటి మదం, ప్రైడ్. ఇది ఖచ్చితంగా గురుదేవుడికి లేదా భగవంతుడికి, సద్గురుకి మనకు మధ్యలో ఉన్నటువంటి అడ్డమే కదా. కాబట్టి ఈ అడ్డంకిని ఎలా తెలియజేసి చంద్రకర్కి బాబా గారు తొలగించారో, సద్గురువు కదా, ఉద్ధరణే ధ్యేయంగా అవతరించినటువంటి సద్గురువు, మనల్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే మనల్ని వారి చరణాల వద్దకు రప్పించుకున్న సద్గురువు మనలో ఇటువంటి అడ్డంకిని ఆయన ఊరుకుంటారా, ఉపేక్షిస్తారా? లేదు, మనకు తెలియజేస్తారు. తెలుసుకున్న తర్వాత దాన్ని తొలగించుకునే ప్రయత్నం మనం చేస్తే ఆయన కృపతో అది తొలగుతుంది. కాబట్టి ఇక్కడ అందుకే బాబా గారు కోరుతున్న శ్రద్ధ, ఆయన చెప్పిన దాన్ని మనం ఆచరిస్తేనే శ్రద్ధ అవుతుంది. దానికి చాలా సబూరి అవసరం. కనుకే బాబా గారు ఆ 2 పైసల దక్షిణ శ్రద్ధ, సబూరి కోరింది. ఇప్పుడు చంద్రకర్ యొక్క అనుభవాన్ని, వారిలో ఉండే ఆ నేను గొప్ప అనే ఆ మదాన్ని ఆయన ఎలా తొలగించారో చూద్దాం. మనకు సచరిత్ర చెప్తుంది 39వ అధ్యాయంలో. బాబా గారి దగ్గర చంద్రకర్ తరచుగా ఆయన వస్తుండేవారు, బాబా గారిని దర్శించుకుంటుండేవారు మసీదులో. ఒకరోజు బాబా గారి దర్శనానికి వచ్చారు మసీద్కి. బాబా గారి చరణాల వద్ద కూర్చొని వారికి పాదసేవ చేస్తూ భగవద్గీతను ఆయన వర్ణించుకుంటూ ఉన్నాడు, భగవద్గీతలో శ్లోకాల్ని వర్ణించుకుంటూ ఉన్నాడు. చంద్రకర్ మంచి సంస్కృత పండితుడు, భగవద్గీతని బాగా అధ్యయనం చేసినవారు, బాగా శ్రవణం చేసినవారు, భాష్యం బాగా తెలిసినవారు. ఆయన
భగవద్గీతల శ్లోకాలను ఆయన వల్లించుకుంటూ ఉన్నారు. జ్ఞానయోగం అనే 4వ అధ్యాయంలో 33 జ్ఞానం గురించి, కర్మ గురించి అర్జునుడు చెప్తారు కృష్ణ పరమాత్మ. ఆ 33 శ్లోకాలు పూర్తయినాయి. 34వ శ్లోకం ప్రారంభమైంది. బాబా గారు అయితే పక్కనే ఉన్నారు కదా, వింటూ ఉన్నారు. చంద్రకర్ మెల్లగా తనలో తానే మెల్లగా అంటే గొణుక్కుంటూ ఉంటారే, అలా మెల్లగా తనలో తానే వల్లించుకుంటూ ఉన్నారు ఈ శ్లోకాలని. ఆ 34వ శ్లోకమైనటువంటి తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షందితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అనే శ్లోకానికి ఉండే అర్థాన్ని బాబాగారు చంద్రకర్కి తెలియచేయాలి అని సంకల్పించుకున్నారు. అప్పుడు అడిగారు, నానా ఏంటి, నేను చాలా సేపటి నుంచి గమనిస్తూ ఉన్నా, నీలో నువ్వు ఏదో గొణుక్కుంటూ ఉన్నావు, అదేదో నాకైనా స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పరాదు అన్నారు. చంద్రకర్ ఏమంటారంటే, బాబా ఇది సంస్కృత శ్లోకాలు బాబా, నేను గట్టిగా చెప్పుకుంటే ప్రక్కనుండే వారికి ఇతరులకి అంతరాయం కలుగుతుందని నాలో నేను మెల్లగా చెప్పుకుంటూ ఉన్నాను. సంస్కృత శ్లోకాలు బాబా, ఇతరులకి వీటి వల్ల నేను గట్టిగా చెప్పాను అనుకోండి, ప్రక్కవారికి ఇతరులకి అంతరాయం కదా, అందుకని నాలో నేను మెల్లగా చెప్పుకుంటూ ఉన్నాను అని అంటారు. దానికి బాబా వెంటనే అంటారు, అది ఇతరుల విషయం, నాకైనా వినపడేలాగా స్పష్టంగా చెప్పు. చూడండి, ఎన్నోసార్లు మనం చేశా, బాబాగారి ప్రతి మాట ఒక మంత్రమే, వారి వరమే. అందుకే సచ్చరిత్ర అంటే వరాల జల్లు అని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. అది ఇతరుల సంగతి, నాకైనా నువ్వు చెప్పేది స్పష్టంగా వినరావాలి కదా, నాకైనా చెప్పు గట్టిగా వినపడేటట్టు. అంటే నేను ఇతరాన్ని కాను కదా, నేను నీలో ఉండి అంతర్యామిని కదా అని ఇక్కడ ఉన్నటువంటి భావం. ఆయన మనలో ఉండి అంతర్యామి కదా, మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మాట్లాడుతున్నా, వింటున్నా, ఏ ఆలోచన చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ఆయనకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి కదా. కాబట్టి మనకన్నా ఆయన భిన్నమైతే కాదు కదా. కాబట్టి నేను ఇతరాన్ని కాను కదా, నేను నీలోనే ఉన్నాను కదా, కాబట్టి నాకైనా నువ్వు అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పు అని అన్నారు. అప్పుడు బాబాగారు ఏమడిగారు, ఆ 34వ శ్లోకానికి ప్రతిపదార్థంతో సహా ఆ శ్లోకం యొక్క మూల భావాన్ని తెలియచేయి, దాన్ని స్పష్టంగా చెప్పు అని అన్నారు. బాబాగారి ఆజ్ఞానుసారం చంద్రకర్ 2 చేతులు జోడించుకుని తనకు తెలిసిన భాష్యాన్ని, అప్పటి వరకు పెద్దలు చెప్పినటువంటి భాష్యాన్ని తెలియచేశారు. బాబా, తత్వదర్శులైన జ్ఞానులను గనక వారికి సాష్టాంగ ప్రణామం చేసి వారి సేవకు మనం జీవితాన్ని అంకితం చేసి వారిని గనక సాధారణంగా ప్రశ్నిస్తే వారు జ్ఞానం యొక్క అర్థాన్ని ఉపదేశిస్తారు, అంటే జ్ఞానం అంటే ఏంటో తెలియజేస్తారు అని ఆయన చెప్పారు. అప్పటి వరకు శంకరాచార్యులు కానీ, శంకరానంద, నీలకంఠ, మధుసూదన లాంటి పెద్దలందరూ చెప్పిన భాష్యం అదే. కాబట్టి అదే భాష్యాన్ని చంద్రకర్ బాబాగారి ముందు చెప్పారు. ఈ తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేక్షంతితే, అంతవరకు బాబాగారు ఎటువంటి ఆయన అబ్జెక్షన్ చెప్పలేదు దానికి. జ్ఞానం అనే దగ్గర అప్పుడు చెప్పారు ఆయన, మూడో పాదాన్ని సరిగ్గా చదువు, అందులో ఉపదేక్షంతితే జ్ఞానం అని ఉంది కదా, ఆ జ్ఞానానికి ముందు అవగ్రహాన్ని కనుక జోడిస్తే, అంటే జ్ఞానం అన్న పదానికి బదులుగా అజ్ఞానం అన్న పదాన్ని ఇక్కడ ప్రయోగించి చూడు, నిజమైన అర్థం ఏంటో నీకు తెలిసి వస్తుంది అని అన్నారు బాబా. ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః బదులుగా ఉపదేక్షంతితే అజ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నది బాబాగారి ఉద్దేశ్యం. చంద్రకర్ చెప్పారు, బాబా ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పిన భాష్యం ఇదే కదా అన్నారు. నిజమే, ఇప్పటి వరకు పెద్దలు చెప్పిన భాష్యం అయితే అదే. ఉపదేక్షితే జ్ఞానం అని కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం విన్న భాష్యం అంతా సమంజసమే. కాబట్టి నేనేదో అర్థాన్ని, ఒక విపరీత అర్థాన్ని, అంటే ఒక విపరీతమైన అర్థాన్ని చెప్పి అర్థాన్ని అనర్థం చేస్తున్నానని అనుకోకు. ఇప్పటి వరకు పెద్దలు చెప్పిన భాష్యం అసత్యమా మరి అని అనుకోకు. నేను ఇప్పుడు చెప్తున్న మాటలు నిరర్థకమని భావించకు. ఇదన్నీ బాబాగారి ప్రత్యేకత. అందుకు ఆయన సమర్థ సద్గురువులు. ఇప్పటి వరకు చెప్పబడిన భాష్యాన్ని ఆయన ఖండించలేదు. అలాగే ఏదో నేను ఒక విపరీతమైన అర్థాన్ని చెప్తున్నానని అనుకోవద్దు. నేను ఇప్పుడు చెప్తున్న భాష్యాన్ని నువ్వు అనర్థమని కూడా భావించకు. నువ్వు ఆలోచించు.
ఉపదేక్షందితే జ్ఞానం బదులుగా ఉపదేక్షందితే అజ్ఞానం అనే పదాన్ని పెట్టుకున్నాం అనుకో, దాని అర్థం ఏంటో నీకు తెలిసి వస్తుంది. అంటే బాబాగారి ఉద్దేశం చాలా స్పష్టంగా క్లుప్తంగా, జ్ఞానం అనేది అజ్ఞానంతో కప్పబడి ఉంది. కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి గీతలో చెప్పింది ఇదే, జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంది, అజ్ఞానం తొలగించుకుంటేనే జ్ఞాన ప్రాప్తి అని చెప్పున్నారు కదా. జ్ఞానం అనేది స్వతసిద్ధంగా మనందరిలో ఉన్నదే కదా. ఈ జ్ఞానం అనే అంటే నేను ఈ శరీరాన్ని కాను, నేను శరీరం అనేది అజ్ఞానం, నేను శరీరాన్ని కాను ఆత్మని అనేది జ్ఞానం. కాబట్టి నేను శరీరం అనే భావన అజ్ఞానం, దీన్ని తొలగించుకుంటే తప్ప నేను ఆత్మని అన్న భావం కలగదు కదా, అది మనకు అనుభవంలోకి రాదు కదా. కాబట్టి జ్ఞాన ప్రాప్తి కొరకు ముందు అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అజ్ఞానం తొలగించుకోవడానికే సత్పురుషుల్ని, జ్ఞానుల్ని, సద్గురువుల్ని ఆశ్రయించాలి, వారికి ప్రణిపాతం చేయాలి, వారికి సేవ చేయాలి, వారిని సాధారణంగా వారి పాదాల చెంత పరిపరిశీలన కనుక మనం ఉంచితే తత్వదర్శులైన జ్ఞానులు అజ్ఞానం అంటే ఏంటో ఉపదేశిస్తారు, అజ్ఞానం యొక్క స్వభావం ఎలా ఉంటుందో నీకు తెలియచేస్తారు. దాన్ని గనక తొలగించుకుంటేనే స్వతసిద్ధంగా ఉన్న జ్ఞానం నీకు అది ప్రాప్తిస్తుంది అన్నది బాబాగారి భాష్యం. అప్పటి వరకు ఎవరు ఈ భాష్యాన్ని చెప్పి ఉండలేదు. బాబాగారే తొలిసారిగా ఈ భాష్యాన్ని భగవద్గీతకి అనుగుణంగానే సుమా, దీనికి భిన్నంగా బాబాగారు చెప్పిందేం కాదు. జ్ఞానాదేవతో కైవల్యం అని శృతివచనం, దీన్ని అందరూ సమ్మతిస్తూ ఉన్నాం. అంటే జ్ఞానం ప్రాప్తి కలిగితేనే మోక్షం కలుగుతుంది. మోక్షం కలగాలంటే జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకోవాలి. మరి జ్ఞానం కలగాలంటే చిత్తశుద్ధి జరగాలి. చిత్తశుద్ధి జరగాలి అని అంటే దానికి భక్తి మూలమవుతుంది. చిత్తశుద్ధి అంటే ఈ చిత్తశుద్ధి ఎందుకు జరిగించుకోవాలని, చిత్తం మాలిన్యంతో ఉంటుంది. కారణం ఏంటంటే శరీర భావన, అజ్ఞానం. అజ్ఞానం కారణంగా చిత్తం మాలిన్యంతో నిండి ఉంది. కాబట్టి ఈ మాలిన్యాన్ని తొలగించుకోవాలి అని అంటే అది భక్తితోనే సాధ్యమవుతుంది. కాబట్టి సద్గురువుని, సత్పురుషుల్ని, జ్ఞానులని భక్తితో ఆశ్రయించి వారి కృపతోనే మనలో ఉండే అజ్ఞానం ఏంటో మనం తెలుసుకుని దాన్ని కనుక తొలగించుకుంటే మలక్షాళనం అవుతుంది. చిత్తంలో ఉండే ఈ మాలిన్యం తొలగిపోతుంది. చిత్తశుద్ధి జరిగితేనే జ్ఞానం ప్రాప్తిస్తుంది. జ్ఞానోదయం ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. దీన్ని అందరూ సమ్మతించి తీరవలసిందే. దానికి బాబాగారు భిన్నంగా ఏమీ చెప్పలేదు. నీరు ఉంది, బావి నీరు, అందులో ఆకులు అలవలు పడున్నాయి. మరి మనం మంచినీరు త్రాగాలి అని అంటే ఈ పైన ఉన్నటువంటి ఈ ఆకుల్ని మనం ప్రక్క తొలగించుకోవాలి కదా. పైనుంచి చూస్తే అంతా ఆ నీరంతా ఆకుల అలవలతో నిండిపోయింది. కాబట్టి నాచుతో కప్పబడి ఉన్న స్వచ్ఛమైన నీరులాగా జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంది. ఈ అజ్ఞానం తొలగించుకోవాలి అని అంటే దానికి తత్వదర్శులైన జ్ఞానులు కావాలి. వారిని కనుక ఆశ్రయిస్తే వారు అజ్ఞానం అంటే ఏంటో తెలియచేస్తారు. ఆ అజ్ఞానాన్ని కనుక నువ్వు తొలగించుకుంటే ఇక మిగిలింది స్వతసిద్ధంగా ఉన్న జ్ఞానమే కదా. కాబట్టి అజ్ఞానం అనేది వాక్కుకి సంబంధించినది, అంటే వాక్కుతో ఉపదేశించబడినది, తగినది. కానీ జ్ఞానం అనేది వాక్కుకి అతీతమైన విషయం. అది ఉపదేశంతో ప్రాప్తించదు. ఎవరికి వాళ్ళు దాన్ని వాళ్ళ అనుభవంతో దాన్ని ప్రాప్తింప చేసుకోవాల్సిందే. ఇది బాబాగారి బోధ. కాబట్టి ఉపదేశించితే జ్ఞానం అన్న పదానికి బదులుగా అజ్ఞానం అన్న పదాన్ని నువ్వు ప్రయోగించు. అప్పుడు ఆ శ్లోకం యొక్క బోధ ఏంటో నీకు నీ మనసుకు వస్తుంది స్పష్టంగా అని ఈ నిజమైనటువంటి బోధని బాబాగారు తెలియచేయాలనుకున్నారు చంద్రకర్కి. అంటే చంద్రకర్ సాధారణంగా నేను సంస్కృత పండితుడిని, నేను చాలాసార్లు భగవద్గీత నాకంతా కంఠోపాఠం వల్లిస్తూ ఉంటాను, నేను వారి భాష్యం విన్నాను, వీరి భాష్యం విన్నాను అని, నేను పండితుడిని, నాకు సంస్కృతం బాగా తెలుసు అనే భావన ఉన్నట్టుంది. అందుకే బాబా గారు అడిగినప్పుడు సంస్కృత శ్లోకాలు బాబా అని అన్నారు ఆయన. అంటే సంస్కృత శ్లోకం కదా బాబా, అది ఇతరులకు తెలియదు కదా, అంటే మీకు కూడా సంస్కృతం తెలియదు కదా, అందుకని ఎవరికి అంతరాయం కలగకుండా నేను మెల్లగా కొనుక్కుంటున్నాను అనే ఉద్దేశంతో చంద్రకర్ చెప్పడం జరిగింది. కానీ పండితులు, సరస్వతి పుత్రులు శబ్ద బ్రహ్మలే, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ బాబాగారు పరబ్రహ్మ, శుద్ధ బ్రహ్మ. కాబట్టి సచరిత చెప్తుంది 27వ అధ్యాయంలో, శబ్ద బ్రహ్మ ఎంత శక్తివంతమైనప్పటికీ
శుద్ధ బ్రహ్మ ముందు నిస్తేజమే కదా సాయి సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి. వారికి తెలియనటువంటి సంస్కృతమా, వారికి తెలియనటువంటి భాష్యమా, ఏది ఉండదు. కాబట్టి ఇప్పుడు నారాసాహెబ్ చంద్రకర్లో ఉన్నటువంటి నేను సంస్కృత పండితుడిని అన్న ఆ నేను గొప్పవాడిని ఆ మదాన్ని ఆయన తొలగించుకోవాలనుకున్నారు కదా. అందుకు బాబాగారు చేసిన ఈ ప్రయత్నం, ఈ లీల. ఇప్పుడు బాబాగారు ఆ ప్రతిపదానికి అర్థం చెప్పమన్నారు కదా. ఇప్పుడు బాబాగారు స్పష్టంగా అడిగారు, నాన్న ప్రణిపాతం అంటే ఏంటి? ప్రణిపాతం అంటే బాబా మేము చేసే సాష్టాంగ నమస్కారమే కదా, అంతేనా, ఇంకా వేరే ఏదైనా అర్థం ఉందా అన్నారు బాబా. నారాసాహెబ్ చంద్రకర్ జవాబు, నాకు తెలియదు బాబా, మొదటిసారి గుర్తుంచుకోండి. ప్రణిపాతం అంటే ఇంతకన్నా నాకు అర్థం తెలియదు బాబా, నాకు తెలియదు మొదటిసారి అన్నాడు చంద్రకర్. రెండోసారి మరి సేవ అంటే ఏంటి అంటే, అదేంటి బాబా మేము చేస్తున్నది సేవే కదా, ఇదే కదా సేవ అంటే. అంటే ఏంటి? చంద్రకర్ ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగి కదా, ఆయనకి అవకాశం ఉన్నప్పుడు, సెలవు దొరికినప్పుడు ఆయన షిరిడి వస్తున్నారు, బాబా గారిని దర్శించుకుంటున్నారు, బాబా గారి వద్ద చరణ సేవ చేసుకుంటున్నారు. ఇదే కదా సేవ అనే ఉద్దేశంతో బాబా మేము చేస్తున్నదే కదా సేవ అన్నారు. బాబా గారు సేవకి ఇంకా ఏదైనా అర్థం ఉందా? నాకు తెలియదు బాబా చంద్రకర్ రెండోసారి. మూడోసారి పరిప్రశ్న అంటే ఏంటి నాన్న అన్నారు బాబా. చంద్రకర్ అన్నారు, బాబా ప్రశ్నించడమే కదా అన్నారు. వెంటనే బాబా, ప్రశ్న పరిప్రశ్న ఈ రెండు ఒకటేనా, రెంటి అర్థం ఒకటేనా, వేరుగా ఏమన్నా ఉంటుందా అడిగితే మూడోసారి చంద్రకర్ నాకు తెలియదు బాబా. అంటే గమనించండి, నాకు సంస్కృతం వచ్చు, నేను పండితుడిని అని గర్వించిన నారాసాహెబ్ చంద్రకర్ తనకు తానే బాబాగారి సన్నిధిలో ముమ్మారు ఆయన నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు అని చెప్పవలసి వచ్చింది. అందుకే ఆయన పూర్ణ బ్రహ్మ, పండితులందరూ కూడా శబ్ద బ్రహ్మలు. మరి శబ్ద బ్రహ్మ ఎంత శక్తివంతమైనప్పటికీ సచరిత్ర వ్యాఖ్యానించినట్టుగా శుద్ధ బ్రహ్మ ముందు నిస్తేజమే కదా. అనుభవ జ్ఞానం లేనటువంటి పాండిత్యం, అనుభవ జ్ఞానం లేనటువంటి వ్యాఖ్యలు, వీటి ద్వారా ప్రయోజనం చాలా స్వల్పమే. అందుకే సద్గురువు బాబాగారు, సమర్థ సద్గురువు బాబాగారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎంతో ధన్యులు అండి. మనం ఎంతో అదృష్టవంతులం. ఆయన మనల్ని లాక్కొచ్చి ఆయన పాదాల వద్ద కూర్చోబెట్టుకున్నారు. సరే, ఇప్పుడు బాబాగారు చంద్రకర్కి ఈ 3 ప్రశ్నలకి సమాధానం ఆయన చెప్పాలి కదా. అడిగారు ప్రణిపాతం అంటే ఏంటి అని. ప్రణిపాతం అంటే మేము చేసే సాష్టాంగ నమస్కారం అన్నారు చంద్రకర్. కానీ దాని అర్థం ఏంటి? కేవలం సాష్టాంగ నమస్కారం కాదు నాన్న, అదిగో నేను మీ పాదాల వద్ద సంపూర్ణ శరణాగతి పొందుతూ ఉన్నానని శరణాగతి భావంతో చేసే సాష్టాంగ నమస్కారమే ప్రణిపాతం. ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యలండి. పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తాం, మా దగ్గర చేస్తాం, రెండో రోజు ఇంకో దగ్గర చేస్తాం, మూడో రోజు ఇంకో దగ్గర చేస్తాం. ఇది మనకు ఉన్నటువంటి సహజమైనటువంటి అలవాటు. బాబా అదే చెప్తున్నారు, ఒక దగ్గర కనుక సాష్టాంగ నమస్కారం చేస్తే అక్కడ నీ భారాన్ని కనుక అక్కడ నువ్వు మోపగలిగితే అది ప్రణిపాతం. ఇటువంటి ప్రణిపాతమే సద్గురువు లేదా సత్పురుషులు లేదా జ్ఞానులు ఆశిస్తూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి శరణాగతి భావంతో మనం సాష్టాంగ నమస్కారం కనుక చేస్తే అది మనం ప్రణిపాతం చేసినట్లు. రెండవది సేవ అంటే ఏంటి నాన్న అన్నారు కదా. సేవ అని అంటే ఉద్యోగంలో ఉన్నాము, సెలవు పెట్టాము, వచ్చాము, కాసేపు బాబాగారు సేవ చేసుకుంటున్నాం, తిరిగి వెళ్ళి మన ఉద్యోగమో వ్యాపారమో వృత్తితో చేసుకుంటూ ఉన్నాం. ఇది కాదు సేవ అంటే. గురు సేవకి లేదా సత్పురుషుల సేవకి జీవితాన్ని అంకితం చేసుకుంటే అది సేవ. ఎంత తేడా ఉందండి మనం అనుకునే సేవకి, మనం చేసుకుంటున్న సేవకి, బాబాగారు కోరుకుంటున్న సేవకి ఎంత తేడా ఉంది. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అది సేవ అంటే. అంటే గురు సేవకి మన జీవితాన్ని అంకితం చేయడమే సేవ. ఇదే చెప్పారు 3వ అధ్యాయంలో, నీ మనోవృత్తులన్నింటినీ నా వైపుకి మరలించు, నా స్వరూపం వైపుకి, అదే నా సేవ, అదే నా భక్తి అన్నారు బాబా. కాబట్టి మన మనోవృత్తులన్నింటినీ వారి స్వరూపం వైపుకి మనం మరలించగలిగితే, మన యావత్తు జీవితాన్ని గురుసేవ కనుక అంకితం చేస్తే ఆ జన్మాంతం కూడా
వాయువుని గురుసేవకే వెచ్చించగలిగితే, ఒక మాల్సపతిలాగా, ఒక కాకాసాహెబ్ దీక్షిత్ గారి లాగా, ఒక రాధాకృష్ణమాయ లాగా, తర్వాత బి నరసింహస్వామి గారు, భరద్వాజ మాస్టర్ గారు, ఈ అందరు పెద్దలు అలా ప్రణిపాతంతో అలా సేవ చేసి మనకు చూపించారు. వారి యావత్ జీవితం, హేమడ్ పంత్ గారు వాళ్ళ జీవితాన్ని అంతా మణిమ్మ గారు బాబా గారి సేవకే అంకితం చేసినటువంటి భాగ్యశాలురు, ధన్యులు, భాగ్యవంతులు. అది సేవ అంటే. కాబట్టి సేవ అని అంటే మనకు వీలున్నప్పుడు వచ్చి బాబా గారి సేవ అని చేయడం కాకుండా యావత్ జీవితకాలం అంతా కూడా మనం బాబా గారి సేవకి మనల్ని మనం కైంకర్యం చేసుకోగలిగితే అది సేవ అని అన్నారు. ఇక్కడ మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ ఇస్తున్నారు బాబా, అప్పటి భక్తులు కానీ ఇప్పటి మనకు కానీ. కాబట్టి బాబా గారు మనకు ఎటువంటి సేవను ఇచ్చారో దాన్ని మనం గుర్తుంచుకొని, దాన్ని మనం ఎరుకలో ఉండి గుర్తించి ఆ సేవలో ముందుకు పోయి చివరికి బాబా గారు కోరుకుంటున్నట్లుగా మన మనోవృత్తులన్నింటినీ మనం వారికి సమర్పించగలిగితే అది నిజమైనటువంటి సేవ. హేమడ్ పంత్ గారు చెప్తారు, బాబా గారు ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్న అహంకారం అండి, ఆ అహంకారంలో చిన్ని అంశమే నేను, నాలో ఉన్న ఈ అహంకారాన్ని వారి చరణాల చెంత సమర్పించడమే బాబా గారి సంపూర్ణ సేవ అన్నారు. కాబట్టి మనలో ఉన్న అహంకారం నేను అనేది లేకుండా మనం పూర్తిగా తొలగించుకోగలిగితే, దీని కనుక బాబా గారికి మనం సమర్పించుకోగలిగితే అది గురువు కోరుకుంటున్న సేవ. ఇలాంటి సేవ చేయాలి జ్ఞానులకి, లేదా తత్వదర్శులకి, సత్పురుషులకి, సద్గురువులకి. మరి మూడవది ప్రశ్న, పరిప్రశ్న అంటే ఏంటి అన్నారు. పరిప్రశ్న మామూలు ప్రశ్న ఉంటుంది, మనకు తెలియనివి ఎన్నో విషయాలు ఉంటాయి. అవి మన సాటివారినో, పెద్దవారినో, మనకైనా సీనియర్ ఆఫీసర్స్నో, లేకపోతే ఆ విషయం తెలిసిన పెద్దలను అడిగి తెలుసుకుంటూ ఉంటాం. యోగా మాస్టర్స్ కావచ్చు, లేదా కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసినటువంటి మన సాటి ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర మిత్రులు కావచ్చు, ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకుంటూనే ఉంటాం. ఇదే జీవితం. అన్ని తెలిసిన వాళ్ళం ఎక్కడో అరుదుగా ఉంటారు, లేరని చెప్పలేను, ఎక్కడో అరుదుగా ఉంటారు. కాబట్టి మనం తెలుసుకుంటూనే ఉంటాం. తెలియని విషయం తెలుసుకుంటున్నాం, ఆహా సరే ఇప్పటికి తెలుసుకోగలిగాం, అది ప్రశ్న. అది మన ప్రాపంచిక జీవితానికి ఉపయోగపడుతుంది ఆ సమాధానం. పరిప్రశ్న అని అంటే సద్గురువుల్ని లేదా తత్వదర్శులు అని అంటే నేను ఆత్మని, ఇదే ఆత్మ విశ్వమంతా వ్యాపించి ఉంది, కాబట్టి అహం బ్రహ్మస్మి అని ఎవరైతే అనుభవపూర్వకంగా గ్రహించారో వారే తత్వదర్శులు అంటే. అటువంటి జ్ఞానుల్ని మనం ఏదన్నా మనకు తెలియని విషయాన్ని భక్తితో వారికి ప్రణామం చేసి, వారి సేవ చేసి, వారి కృపను పొంది కనుక మనం కానీ వారిని కనుక తెలియని విషయాలు మనం వారి చరణాల చెంత కనుక ఉంచితే అది పరిప్రశ్న. అంటే ఈ పరిప్రశ్న ద్వారా మనం దేన్ని తెలుసుకున్నామో పెద్దల నుంచి, గురువుల నుంచి, దాన్ని మనం మన జీవితంలో ఆచరించి మనం కనుక శ్రేయస్సును పొందగలిగితే, మన సాధనకు దాన్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే అది పరిప్రశ్న అవుతుంది. ఇది పరిప్రశ్న. కాబట్టి ప్రశ్నకి పరిప్రశ్నకి ఎంతటి తేడా ఉందో చూడండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన సచరిత్ర పూర్వకంగానే ప్రశ్న ఎలా ఉంటుంది, పరిప్రశ్న ఎలా ఉంటుంది. 15వ అధ్యాయం, బాబాగారు మసీదులో కూర్చొని ఉన్నారు, మనలాంటి భక్తులు బాబాగారి సన్నిధిలో కూర్చొని ఉన్నారు. అప్పుడు బాబాగారి వెనక ఉండే గోడ మీద ఒక బల్లి కిచకిచామని శబ్దం చేసిందట. ఆ ప్రక్కన ఉండే భక్తులు అడిగారు, బాబా ఆ గోడ మీద బల్లి కిచకిచామని అంటుంది కదా, అది ఏదైనా అనర్థాన్ని, అశుభాన్ని ఏమైనా సూచిస్తూ ఉందా, దాని అర్థం ఏంటి బాబా? ఆ బల్లి ఎందుకు కిచకిచ అన్నదో దాని అర్థం ఏంటో మనకెందుకు, మనం కూర్చున్నది ఎక్కడ? సాక్షాత్ పరబ్రహ్మ సద్గురువు చరణాల చెంత. ఆయన అడగాల్సిన ప్రశ్నలు అవి కాదు. దానికైనా బాబా ఏం చేశారు, లేదులే దాని చెల్లి రాబోతూ ఉంది, ఈ రెండు అక్క చెల్లెళ్ళు కలుసుకోబోతున్నాయని అన్నారు. కాసేపటికే ఇంకో చెల్లి బల్లి వచ్చింది, ఈ రెండు కలుసుకున్నాయి, మనం 15వ అధ్యాయాన్ని దర్శించుకున్నాం. అలా అటువంటి ప్రశ్నలు కనుక మనం వారి వద్ద ఉంచితే అది ప్రశ్న మాత్రమే అవుతుంది. పరిప్రశ్న ఎలా ఉంటుంది? 44వ అధ్యాయం, బాబుసాహెబ్ జోగ్. దాదాపు బాబా గారికి, ఆయన బాబాగారి శరీరంతో ఉన్నంత వరకు మేఘశ్యాముల తర్వాత హారతలు ఇచ్చారు కదా బాబుసాహెబ్ జోగ్.
ఆయన 44 అధ్యాయంలో జోగ్ బాబాల సంవాదం ఉంది. అంత కలిపిన ఒక 6-7 వాక్యాలు మాత్రం ఉంటాయి. ఎంత బోధ ఉందో, మన జీవితకాలం గుర్తుంచుకోదగినటువంటి బోధ ఉంది. అది పరిప్రశ్న. జోగ్ ఏమడిగారు? బాబా, దేవా, నేను ఇంతకాలం మీకు అనన్యంగా సేవ చేస్తూ ఉన్నాను కదా దేవా, ఇంకా నా మనసు చంచలంగానే ఉంది, ఇంకా నా మనసు స్థిరపడలేదు. ఇంతకాలం సత్పురుషుల సాంగత్యంలో ఉండి, సత్సంగంలో ఉండి, దీని ఫలితం నాకు దక్కింది ఇంతేనా? నేను ఎంతటి దౌర్భాగ్యుడిని. సత్సంగం యొక్క ఫలితం ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుంది అన్నారు ఆయన. నేను మీకు అనన్యంగా సేవ చేస్తున్నాను దేవా ఇంతకాలం పాటుగా, అయినా సరే ఈ మనసు ఇంకా చంచలంగానే ఉంది. మరి ఇటువంటి సత్పురుషుల సాంగత్యం, సత్సాంగత్యం నాకు ప్రాప్తించినప్పటికీ నా మనసు ఇంకా స్థిరపడలేదు కదా. నాది ఎంతటి దౌర్భాగ్యం. ఈ చంచలమైన మనసు ఎప్పుడు స్థిరపడుతుంది? సత్సంగం యొక్క ఫలితం ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని అన్నారే, అది పరిప్రశ్న. దానికి బాబాగా అద్భుతమైన జవాబు ఉంది. నీ ఉపాధి తొలగిపోయి, నీ దుష్కర్మలు నశించిపోయి, నీ పుణ్యపాపాలు బూడిదైపోయినప్పుడు నువ్వు భాగ్యశాలను అంగీకరిస్తాను. నీ ఉపాధి తొలగిపోయి, నీ భావబంధాలు విడిపోయినప్పుడు నేను భాగ్యశాలను అంగీకరిస్తాను. అలాగే నేను భేదభావం అయుక్తం తలవాలి. విషయవాసన సంపూర్ణంగా నువ్వు పరిపూర్తిగా విడిచిపెట్టాలి. జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు నువ్వు భాగ్యశాలను అంగీకరిస్తాను అని బాబాగారు చెప్పడం జరిగింది. కాబట్టి నీ మనసు స్థిరపడాలి అని అంటే కేవలం ఇటువంటి సేవ చేసుకుంటే కాదయ్యా. నీ దుష్కర్మలు నశించిపోవాలి, నువ్వు పుణ్యపాపాలు బూడిదైపోవాలి, నీ భుజానికి జోలిని చూడాలి, నీ భావపాశాలన్నీ తొలగిపోవాలి, నీ భేదభావం నీలోనూ తొలగిపోవాలి, జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకోవాలి, విషయవాసనలు నువ్వు పరిపూర్తిగా విడిచిపెట్టాలి. ఇవన్నీ నువ్వు సాధించుకున్నప్పుడే నీ భుజానికి జోలిని అన్నారు బాబా. అంటే అంత వైరాగ్యాన్ని నువ్వు సాధించుకున్నప్పుడే నీ మనసు స్థిరపడుతుంది. ఇటువంటి సేవ ఆ స్థితికి దారి తీయాలి. మరి ఇన్ని లక్షణాలు సాధించుకోవాలి అని అంటే ఎంతటి సాధన చేయాలి. కాబట్టే ఎముకలు పొల్లలైపోవాలి, అంతటి శ్రమ ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞాన ప్రాప్తిని పొందాలి అని అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ సద్గురువుని గనక భక్తి శ్రద్ధలతో ఆశ్రయిస్తే ఇది సుసాధ్యమే అని మహాసభాపతి గారు నిరూపించారు, రాధాకృష్ణమాయి నిరూపించారు, దీక్షిత్ గారు నిరూపించారు, బివి దేవ్ గారు నిరూపించారు, మణిమ గారు నిరూపించారు, గోపాలరావు గారు నిరూపించారు, భరద్వాజ్ మాస్టర్ గారు నిరూపించారు. పెద్దలు మరి వీళ్ళందరూ మనకన్నా ముందు అటువంటి స్థితిని పొందిన వాళ్ళే కదా. మరి ఆ స్థితిని పొందాలి అని మనం గనక నిజంగా సంకల్పించుకుంటే దానికి ఎన్నింటికో సిద్ధపడాలి. అన్నింటిని విడిచిపెట్టుకుంటేనే ఆయన మనకు ప్రాప్తిస్తారు. మనం వేటిని విడిచిపెట్టకుండా ఇప్పుడేవైతే ఉన్నాయో వాటన్నిటిని పట్టుకుని బాబా గారిని పట్టుకోవాలంటే ఎలా దొరుకుతుంది? ఒకటేమో తూర్పు, ఇంకోటి పడమర, ఒకటి ఉత్తరం, ఇంకోటి దక్షిణం. కాబట్టి నిత్యం కావాలంటే అనిత్యాన్ని విడిచిపెట్టుకుని తీరాలి. మనం అనిత్యాన్ని కోరుకుంటూ, ప్రాపంచిక జీవితాన్ని కోరుకుంటూ దీని ద్వారా మనం సద్గురు అనుగ్రహం పొందాలని అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. అనిత్యాన్ని విడిచిపెడితేనే నిత్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి అది పరిప్రశ్న. కాబట్టి జోగ్ గారికి బాబా గారు ఇచ్చిన సమాధానాన్ని మనం 44 అధ్యాయంలో అర్థం చేసుకుని దాని కనుక మనం ఆచరిస్తేనే ఆ లక్షణాలన్నీ, ఆ అర్హతలన్నీ మనం సంతరించుకుంటేనే మన మనసు స్థిరపడుతుంది. జోగుకి మాత్రమే చెప్పిన సమాధానం కాదది. సచరిత్ర సారం అంతా జోగ ప్రశ్న బాబా గారి సమాధానంలో ఉంది. అది పరిప్రశ్న. కాబట్టి ప్రశ్న వేరు, పరిప్రశ్న వేరు. ఇంతటి వ్యత్యాసం ఉంది. దీన్ని నువ్వు గుర్తించునానా అని చెప్పారు బాబా. కాబట్టి సద్గురువుని వాళ్ళకి శరణగతి భావంతో వాళ్ళని ఆశ్రయించు, వారి సేవకి నీ జీవితాన్ని అంకితం చేయి, పరిప్రశ్నలు వారి ముందు ఉంచు. వారు నీకు అప్పుడు అజ్ఞానం అంటే ఏంటో తెలియచేస్తారు. అజ్ఞానాన్ని తొలగించుకున్నావా, ఇక స్వతసిద్ధంగా మిగిలింది జ్ఞానమే. ఉదాహరణకి మార్కెట్లో నకిలీ వస్తువులు ఉన్నాయి, అసలైన వస్తువులు ఉన్నాయి. కానీ ఎక్కువ మంది మనం నకిలీ వస్తువునే అసలు వస్తువుగా మనం భ్రమిస్తూ ఉంటాం, నకిలీ వస్తువునే పట్టుకుపోతూ ఉంటాం. తర్వాత తెలుసు, అయ్యో నకిలీదే మోసపోయామనని. మరి ఎందుకు మోసపోతున్నాం అంటే నకిలీ వస్తువు అసలు వస్తువుగా
భ్రమింప చేస్తుంది మనల్ని. కాబట్టి అది నకిలీ వస్తువు అని ఎవరు తెలియచేయాలి? కాబట్టి ఎవరైతే ఆ వస్తువుని సరిగ్గా చూసి దాన్ని గుర్తించగలరో అటువంటి వాళ్ళు అయితేనే ఇదిగోనయ్యా ఇది నకిలీ వస్తువు, ఇది అసలు వస్తువు. ఈ నకిలీ వస్తువు ఇదిగో ఫలానా గుణాల కారణంగా నిజమైన అసలైన వస్తువుగా నిన్ను అది భ్రమింప చేస్తూ ఉంది. కాబట్టి ముందు నీ భ్రమ తొలగించుకోవాలి అని అంటే ఈ నకిలీ వస్తువు అసలు వస్తువుగా ఎందుకు పరిగణించబడుతూ ఉందో ఆ గుణాలు తెలుసుకో. ఆ గుణాలు తెలుసుకున్నావా, చూడంగానే అరే ఇది నకిలీది కదా అని నీకు నువ్వే తెలుసుకుంటావు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆ నకిలీ వస్తువును కోరుకోవు, నిజమైన వస్తువునే కోరుకుంటావు. ఇది అనిత్యమైనటువంటి శరీరం నేను అనుకుని మనం మోసపోతూ ఉన్నాం. కానీ నిత్యమైన ఆత్మని మనం తెలుసుకోవడం లేదు. సద్గురు ఏం చేస్తున్నారు, అరే నాన్న నువ్వు శరీరం కాదరా, ఇది కేవలం అనిత్యం, ఇది తొడుగు అంతే, ఉపాధి అంతే, నువ్వైతే ఆత్మవి అని ఆయన కనుక మనం ఆశ్రయిస్తే, ఆయన అనుగ్రహాన్ని కృపని పొందగలిగితే అప్పుడు వివేకాన్ని ఏది నిత్యం ఏది అనిత్యం అని తెలియచేస్తూ అనిత్యాన్ని విడిచిపెట్టి నిత్యాన్ని ఆశ్రయించే వైరాగ్యాన్ని, ఈ అంటే వివేకాన్ని వైరాగ్యాన్ని రెండు సద్గురువు మాత్రమే ప్రసాదించగలరు. వారి కృపతోనే వారి అనుగ్రహంతోనే ఈ వివేక వైరాగ్యాల జంటను మనం పొందగలం. వీటి ద్వారానే మనోమాలిన్యం తొలగిపోతుంది, చిత్తశుద్ధి జరుగుతుంది, అప్పుడు జ్ఞానం ప్రాప్తిస్తుంది, అప్పుడు మాత్రమే మోక్షం కలుగుతుంది. జ్ఞానాదేవితో కైవల్యం అన్నది 100% నిజమైనది అని బాబాగారు ఇంతగా చెప్పడం జరిగింది నానాసాహెబ్ చంద్రకర్ ద్వారా మనందరికీ. కాబట్టి మనందరం కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని నేను గొప్పవాడిని, నేను ఆ పని చేశా, నేను ఈ పని చేశా, నేను కాబట్టి ఈ పని చేయగలిగా, నేను చాలా గొప్పవాడిని, నేను 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 అన్నదాన్ని తొలగించుకుంటేనే సద్గురు అనుగ్రహాన్ని మనం పొందగలం. ఇదంతా విన్న తర్వాత చంద్రకర్ బాబా గారికి 2 చేతులు జోడించుకొని, బాబా నాకు ఎటువంటి శాస్త్ర చర్చలతో పని లేదండి, ఇటువంటి వాదాలతో నాకు పని లేదు, నాపై మీ కృప ఉంచండి, నాలోని అజ్ఞానాన్ని తొలగించండి అని ప్రార్థించాడు. కాబట్టి గురువుని కోరాల్సిన కోరిక ఇదే, వారిని ప్రార్థించాల్సింది కూడా దీనికే. బాబా గారేనండి మనం కాడార్తి పాడుకుంటూ ఉంటాం. ఆ కాడార్తిలో అందులో తుకామణి దేవా మాచి వేడి వాకుడి నామే భవ పాశుహాతి ఆపుల్య తోడి అని పాడుకుంటాం. అంటే తుకారాం వేడుకున్నాడంట, అయ్యా నా నామస్మరణమైన లోపాలుంటే వాటిని తొలగించి నా కర్మపాశాన్ని మీరు తొలగించండి అని. తుకారాం అనే ఆ మాట రాగానే ఆ పాట పాడేటప్పుడు భక్తులు బాబా గారు కూర్చున్నవారు 2 చేతులు జోడించేవారట. నామదేవుడి ప్రస్తావన వచ్చినా, జ్ఞానదేవుడి ప్రస్తావన వచ్చినా, తుకారం ప్రస్తావన వచ్చినా, అంటే ఎటువంటి భక్తుల ప్రస్తావన వచ్చినా వెంటనే బాబా గారు తమ 2 చేతులు జోడించేవారు. అది నిరభిమానం అంటే. కాబట్టే అటువంటి సద్గురుని మనం ఆశ్రయిస్తేనే మనకు కూడా అటువంటి నిరభిమానాన్ని ఆయన అనుగ్రహిస్తారు, మనలో ఉండే దురభిమానాన్ని ఆయన తొలగిస్తారు. అలా నానాసాహెబ్ చంద్రకర్లో ఉండే మదం అనే అంశాన్ని ఆయనకి తెలియచేశారు బాబా. ఇక చివరిది మత్సరం, జలసి. మనల్ని ఇంకొకరితో పోల్చుకుంటూ ఉంటాం, దారిలో పోతుంటామండి, వాడెవడో మన వెహికల్ని క్రాస్ చేసిపోతుంటే మళ్ళీ మనం కూడా వాడిని క్రాస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది సాధారణంగా జరుగుతుంటుంది ఆ డ్రైవింగ్ నేర్చుకుని తొలినాళ్ళలో అయితే. ఇది మత్సరం, పోల్చుకుంటూ ఉంటాం అన్నిటికీ. అరే మనతో సమానంగా ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా చాలా ఎదిగిపోయారే, మనం ఎదగలేదే, ఇదొక అసూయ. లేదా మనకన్నా వాళ్ళు ఎక్కువ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారే అనేటువంటి ఒక అసూయ. ఈ అసూయ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు మానసిక అశాంతి ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఆందోళనతోనే ఉంటారు. అదే ఎవరు పడ్డగా మనం అసూయతున్నామో ఎదుటి వాళ్ళకి ఏం కాదు, దీనివల్ల నష్టం ఏం జరగదు, కానీ మనం మాత్రం పూర్తిగా నష్టపోతాం. మనం ఎప్పుడు మానసిక అశాంతితో ఆందోళనతో మనం రగిలిపోతూ ఉంటాం. కాబట్టి ఎవరినైతే అసూయ ఉందో, ఈ జలసి ఉందో, అది మత్సరం ఉందో, అది వాళ్ళని పూర్తిగా అణచివేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ దుర్యోధనుడు. అంటే పోల్చుకునే కొద్దీ తెలియకుండానే మనలో ఆ అసూయ జనిస్తుంది. దుర్యోధనుడు వాస్తవానికి పాండవులు, కౌరవులు 100 మంది ఉన్నప్పటికీ, పాండవులు 5 మంది ఉన్నప్పటికీ గుణంలో కానీ
బలంలో కానీ కౌరవుల కన్నా పాండవులే మిన్న అనే విషయాన్ని ఆయన దాన్ని అంగీకరించుకోలేకపోయారు, దాన్ని ఆయన సమాధానపరచుకోలేకపోయారు, దాన్ని ఆయన భరించలేకపోయారు. అదే అసహనానికి దారితీసింది, అసూయకి దారితీసింది, వాళ్ళతో యుద్ధానికి దారితీసింది. చివరికి తన 100 మంది సోదరులతో సహా తను కూడా నశించడం జరిగింది. కాబట్టి అసూయ ఎలా మనిషిని పతనం చేస్తుందో దుర్యోధనుడి క్యారెక్టర్ మహాభారతంలో మనకు మంచి ఉదాహరణ. అలాగే ఇప్పుడు భక్త ఉద్ధరణే ధ్యేయంగా ఉన్న బాబా గారు నానాసాహెబ్ చంద్రకర్లో ఉండే ఈ మత్సరాన్ని ఎలా తొలగించారో చూద్దాం. ఇది మనకు సచరిత్రలో లేదండి, లైఫ్ ఆఫ్ సాయిబాబాలో ఉంది. బివి నరసింహస్వామి గారు రచించినటువంటి నానాసాహెబ్ చంద్రకర్ యొక్క ఆ చాప్టర్లో ఉంది, చదవండి. ఇంగ్లీష్లో ఉంటుంది ఈ గ్రంథం, నేను ఒకసారి చూపించాను ఆ గ్రంథాన్ని. చాలా సరళమైన ఇంగ్లీషే, మనం చదవగలం, మనం అర్థం చేసుకోగలం. చాలా మంచి సబ్జెక్ట్ ఉంది, దాన్ని ఒకసారి చదవండి, బాగుంటుంది. లైఫ్ ఆఫ్ సాయిబాబా ఇందులో రాశారు. ఓ పర్యాయం రేగే ఈయన బాబా గారి దర్శనానికి వస్తే బాబా గారు దక్షిణ కోరారు, రేగే దక్షిణ ఇచ్చారు. బాబా గారు దక్షిణ అడిగారు, మళ్ళీ రేగే ఇస్తున్నారు. అలా బాబా గారు కోరటం, రేగే ఇవ్వటం, బాబా గారు కోరటం, రేగే ఇవ్వటం. ఈ విధంగా రేగే దగ్గర ఎంత ధనం ఉందో ఆ ధనాన్ని మొత్తం బాబా గారు దక్షిణగా స్వీకరించేశారు. మళ్ళీ బాబా గారు అడిగారు దక్షిణ, బాబా నా వద్ద లేదు బాబా, లేకపోతే ఏమి ఎవరినైనా అప్పు అడిగి తీసుకో అన్నారు బాబా. మరి ఎవరిని అడగమంటారు, వెళ్ళి శ్యామాని అడుగు అన్నారు బాబా. రేగే వెళ్ళి శ్యామాని అడిగాడు. శ్యామ ఇలా జరిగింది, దక్షిణంతా సమర్పించాను బాబా గారికి, వారు మళ్ళీ దక్షిణ అడిగారు, అప్పు నా దగ్గర లేదు బాబా అంటే అప్పు అడిగి తీసుకో అన్నారు, మిమ్మల్ని అడగమన్నారు అన్నారు. శ్యామ ఒక బడిపంతులు, చిన్నపాటి ఉద్యోగి, తర్వాత బాబా గారి సేవ కోసం ఉద్యోగాన్ని వదిలేశాడు శ్యామ. ఇది బాబా గారి సేవ కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సేవ ఇది. మానసపతి గారు తన చిన్నపాటి వృత్తిని, కంసాలి వృత్తిని వదిలివేసి ఆయన బాబా గారి సేవలోనే ఉన్నారు. దీక్షిత్ గారు తమ అడ్వకేట్ ఆ వృత్తిని వదిలిపెట్టి ఆయన కూడా బాబా గారి సేవలో ఉన్నారు. ఇది నిజమైనటువంటి సేవ. అలాంటి సేవ చేసిన వారిలో ఒకరు మన శ్యామ మాధవరావు దేశపాండే. శ్యామకి ఈ మాట చెప్పంగానే రేగే శ్యామ అన్నారట, అరే రే నన్ను అడగమన్నారా, నేనైతే బాబా గారికి నమస్కారం తెలియజేస్తాను. కాబట్టి నీ దగ్గర డబ్బులు లేవని బాబా గారికి తెలిసయ్యా, కాబట్టి నిన్ను కోరిన అదేంటంటే నమస్కారాలు మాత్రమే, అవి సమర్పించు. కానీ నమస్కారం అంటే ఒక్క నమస్కారం కాదు, కేవలం ఇది నమస్కారం కాదు. గురువు మనకు చేసిన ఉపకారాన్ని, ప్రయోజనాన్ని మన మనసులో ఉంచుకొని ఎప్పుడు మర్చిపోకుండా దీనికి వారి పట్ల మనం చూపే కృతజ్ఞతను బాబా గారు ఏం చెప్పారో దాన్ని ఆచరించి కనుక చూపిస్తే అలా మన జీవితకాలం అంతా కలిపి ఒక్క నమస్కారం అవుతుంది. బహుశా బాబా గారు చెప్పినట్టుగా మనం ప్రవర్తించాలంటే ఈ జీవితం సరిపోకపోతే ఎన్ని జన్మలకైనా సరే బాబా గారు కోరినట్లుగా మనం ఆచరించి ఈ ఆచరణను శ్రద్ధ రూపంలో బాబా గారికి సమర్పిస్తేనే అది బాబా గారు కోరుకుంటున్న నమస్కారము. నవవిధ భక్తుల్లో 9 రకాల భక్తులు, అందులో నమస్కారం ఉంది కదా, ఆ నమస్కారం ఇది. కేవలం నమస్కారం సార్ కాదు, నమస్కారం బాబా కాదు. గురువు చెప్పినట్లుగా ఆయన ప్రయోజనాన్ని మొత్తం ఆయన మనకి ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయి మనకు, అవన్నీ మన మనసులో ఉంచుకొని వాటిని ఎప్పుడు మన గ్రక్తిలో ఉంచుకొని ఎరుకలో ఉంటూ బాబా గారు ఎలా ప్రవర్తించమన్నారో అలా ప్రవర్తిస్తూ మన జీవితం గడుపుతూ ఉంటే అలా ఎన్ని జన్మలైన ఎత్తి ఒకసారిగా ఆయన కోరుకున్నట్టుగా మనం కానీ ఉండగలిగితే అది నమస్కారం. కాబట్టి నమస్కారంలో ఎన్నో జన్మలు ఉన్నాయి, జీవితంలో చేసేది ఒక నమస్కారం కాదు, అది బాబా గారు కోరుకుంటున్న నమస్కారం. కాబట్టి శ్యామ మాత్రం అరే బాబా గారు కోరుకుంది దక్షిణ కాదయ్యా, రూపాయలు కాదయ్యా, నమస్కారం ఇచ్చేసేయి అన్నారు. సరే వెళ్ళి శ్యామ ఇలా అన్నారు బాబా. సరే వెళ్ళి కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నారు, ఆయన అడుగు. రేగే వెళ్ళి దీక్షిత్ గారిని అడిగారు, సార్ ఇలా జరిగిందండి, ఇలా అప్పు అడగమన్నారు అంటే దీక్షిత్ గారు చెప్పారు, చూడు మన దగ్గర డబ్బు ఉంది, ఒకప్పుడు మనం ఇచ్చేవాళ్ళం, దక్షిణ ఒకరికి ఇచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు మన దగ్గర డబ్బు అయిపోయింది, ఇప్పుడు మనం వేరే వాళ్ళని అడగాలి కదా, నేను ఇంకా అడుక్కోవాల్సి వచ్చింది, నేను అప్పు అడగవలసి వచ్చింది అన్న అహంకారం ఆ
శరీరం పట్ల ఉన్న అభిమానాన్ని తొలగించుకోమని బాబా గారు చెప్తున్నారు. అంతేగాని నీ డబ్బు వారికి కావాలని కాదు సుమా, నీలోని అహంకారం తొలగిపోవాలని. అంటే బాబా గారి కోసం అవసరమైతే మనం భిక్షణనే ఎత్తవలసి రావాలి. అంటే అంతగా వైరాగ్యాన్ని మనం సంతరించుకోవాలి. నేను నేను అన్నది పూర్తిగా మనలో తొలగిపోవాలి అని దీక్షిత్ గారు చెప్పారు. అది వచ్చి మళ్ళీ బాబా గారికి చెప్పారు రేగే. సరే అయితే వెళ్ళి నానాసాహెబ్ చంద్రకర్ని అడుగు అన్నారు. సరే నానాసాహెబ్ చంద్రకర్ ఉన్నారు అక్కడ. వెళ్ళి రేగే, అయ్యా ఇలా జరిగింది సార్, బాబా గారు మిమ్మల్ని అప్పు అడగమన్నారండి. అంటే ఏం జరిగింది అన్నారు నాన్న. ఇలా నేను కొంత డబ్బు తీసుకొచ్చాను, ఆ ధనం మొత్తాన్ని బాబా గారు దక్షిణగా స్వీకరించారండి. ఇప్పుడు నా దగ్గర ధనం అయిపోయింది, అదేదో మీ వద్ద అప్పు తీసుకొని వచ్చి ఇవ్వమంటున్నారు అని అంటే నానాసాహెబ్ చంద్ర నవ్వేశారంట. భలే వాడివయ్యా, నువ్వు ఇలా చేసావా? నేను ఎలా చేస్తానో తెలుసా, నేను ధనం తెస్తాను, డబ్బు తీసుకొస్తాను, ఆ మొత్తాన్ని షిరిడికి తీసుకురాను నీలాగా. గుర్తుంచుకోండి, నీలాగా నేను ఇలా చేయలేదు. నేను సగం డబ్బుని కొబ్బరిగాలో దాచుకుంటా, ఆ తక్కిన సొమ్ముతో నేను షిరిడికి వస్తా, బాబాగారు దక్షిణ కోరుతారు, బాబాగారు దక్షిణ సమర్పిస్తా, వారి అవసరాలు తీరుస్తూ ఉంటా. మళ్ళీ గనక అవసరమైనప్పుడు మాత్రమే నేను మనిషిని పంపించి కోపరగాంకి ఆ ధనం తెప్పించుకుంటా. నేను ఇలా చేస్తాను సుమా అని. అక్కడ కూడా నేను చాలా తెలివైన వాడిని, నేను నీలాగా చేయను సుమా, నువ్వెలా చేసావు నేను అలా చేయను అనే ఆ కంపారిజన్, ఇది కంపారిజనే, ఆ పోలికే. అది బాబా గారు నచ్చదు. అందుకే బాబా గారు తమను ఎప్పుడు ఎవరితోనూ పోల్చుకోలేదు. భక్తులు కూడా ఎవరితోనూ పోల్చుకోవడం బాబా గారికి ఇష్టమే ఉండదండి. ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలా సున్నితంగా ఉంటుంది. తరచుగా పోల్చుకుంటూ ఉంటాం, దాన్ని మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది. సరే చంద్రకర్ ఈ మాట చెప్పారు కదా, వెళ్ళి రేగే బాబాకి మనవి చేశారు. బాబా చంద్రకర్ ఇలా అన్నాడు, ఆహా పిలువు చంద్రకర్ని. ఎవరో వీళ్ళు చెప్పారు బాబా గారు పిలుస్తున్నారని. నేను నానా దక్షిణ ఇచ్చాడు, దక్షిణ ఇచ్చాడు, దక్షిణ ఇచ్చాడు. చంద్రకర్ దగ్గర డబ్బు అంతా అయిపోయింది. మళ్ళీ బాబా గారు చేయటం అన్నారు. అప్పుడు చంద్రకర్కి గుర్తుకొచ్చింది, అరే చూడు, అంటే ఈయనేమనుకున్నాడు ఇప్పటిదాకా, నేను సగం డబ్బు తీసుకొచ్చి బాబా గారి కోరిక మేరకు దక్షిణ సమర్పిస్తూ ఉన్నాను, ఇంకా అవసరమైతేనే నేను తెప్పించుకుంటున్నా అనుకున్నాను కదా. అంటే ఈ సంగతి బాబా గారికి తెలియకనా? కాదు కదా, వారు సర్వజ్ఞులు, సర్వాంతర్యామి. సరే ఇప్పుడు సిగ్గుపడ్డాడు, అయ్యో నేను ఇలా అన్నాను కదా, వెంటనే బాబా గారు ఇలా చేశారు కదా అని. అప్పుడు మళ్ళీ మనిషిని పంపించి కోపరగాంకి ధనం తెప్పించి బాబా గారు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇలా ఇటువంటి ఏ పోలికలు వద్దు నాన్న, ఎవరితోనూ పోల్చుకోవద్దు, ఇది చెప్తారు బాబా గారు. ఎప్పుడు ఎవరితోనూ పోల్చుకోవద్దు, ఎప్పుడు మీ శ్రేయస్సు గురించే ఆలోచించండి, శ్రీహరి మిమ్మల్ని రక్షిస్తాడు. ఇలా చంద్రకలో ఉన్న ఈ మత్సరం, ఈ పోలికను కూడా బాబా గారు తెలియచేయడం జరిగింది. ఈ విధంగా నానాసాహెబ్ చంద్రకర్లో ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అనే ఈ అరిషడ్ వర్గాల్ని బాబా గారు తెలియచేయడం జరిగింది. వాటిని తొలగించుకునేందుకు ఆయన మార్గాన్ని చూపడం జరిగింది. ఇది గురువు యొక్క సహవాసం ద్వారా మనం పొందవలసి ఉన్న అత్యంత ప్రయోజనం. ఇది దీంతో ఈ గురువు యొక్క సహవాసం అనే అంశం పూర్తవుతుందండి. వచ్చే వీడియోలో మరొక అంశాన్ని మనం, అంటే గురునామం, గురు యొక్క సహవాసం, గురు మంత్రం, గురు చరణ పాయసం, గురుకృప, గురుగృహ నివాసం అని 6 గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో గురునామం అయింది, గురు యొక్క సహవాసం అయింది. తర్వాత మన గురు మంత్రం యొక్క ఫలితం ఎలా ఉంటుందో, దానికి ఉన్న అత్యంత శక్తి ఏంటో తర్వాత వీడియోలో మనం దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. రేపు మహాశివరాత్రి. భగవంతుడి స్మరణలో ఉండి ఆ నిజమైన శివరాత్రి యొక్క ఫలితాన్ని మనం పొందాలని, అందరికీ సర్వేశ్వరుడి అనుగ్రహం కలగాలని, సాయిశ్వరుడి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ మన ఛానల్ గురించి ఇతర భక్తులకు తెలియచేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో, ఇంకో సత్సంగంలో మనం కలుసుకుందామండి.
అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా సత్సంగానికి చాలా విరామం వచ్చింది, కొన్ని అనివార్య పరిస్థితులు వచ్చినాయి, క్షమించమని కోరుకుంటూ ఉన్నాను. బాబా గారిని అయ్యా ఇటువంటి ఇంత అనివార్యం, ఇంత అంతరాయం కలిగించద్దయ్యా, వారానికి ఒక సత్సంగాన్ని చేసేటువంటి అవకాశాన్ని ప్రభు అని వారిని ప్రార్థించుకుంటూ శ్రీ సాయిబాబా. నమస్కారం అండి.